హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు రాజ్ పుష్పలో 3 BHK ఎలా ఉండిద్దో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ మనం మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే హాల్ ఉండిద్ది అనమాట. హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇప్పుడు మనం బాల్కనీలోంచి అవుట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం. సో ఇదన్నమాట అవుట్ సైడ్ వ్యూ. ఇది మొత్తం 24 ఎకరాల్లో కట్టారు. ఈ 3 BHK సుమారు 2000 స్క్వేర్ ఫీట్ ఉంది. సో ఇప్పుడు ఈ హాల్లోంచి ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 BHKలో ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో దీని పక్కనే కిచెన్ కూడా ఇచ్చారు. కిచెన్ ఒకటి ఇది చూసుకున్నారు కదా, ఇదేం పూజా మందిరం అంటే దేవుడి గుడి. సో ఇక్కడ ఇది కిచెన్ అనమాట. ఈ కిచెన్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే అది వాష్ ఏరియా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ 2 బెడ్రూమ్స్ అయితే చూద్దాం. సో ఇప్పుడు ఎదురుగా చూస్తున్నాం కదా, ఎదురుగా ఉంది ఒక బెడ్రూమ్. సో ఆ బెడ్రూమ్లోంచి రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ కూడా ఏంటంటే ఒక బాల్కనీ వచ్చిందనమాట. అంటే 3 BHK మొత్తం 2 బాల్కనీలు ఇచ్చారు. సో ఇది కూడా బాల్కనీ వ్యూ చాలా బాగుంటుంది ఈ బెడ్రూమ్లోంచి కూడా. సో నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూద్దాం. సో ఇది అనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఇది ఒక బెడ్రూమ్. సో లోపల వర్కర్ అవుతే నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేయటం ఎందుకని మళ్ళీ డోర్ క్లోజ్ చేసి అయితే వస్తున్నాను. సో ఇది బయట వ్యూ అనమాట. వ్యూ చాలా బాగుండిద్ది. సో ఇది మొత్తం ఏంటంటే G+40 ఫ్లోర్స్. సో ఈ 3 బెడ్రూమ్ని సుమారు వీళ్ళు 2 కోట్ల దాకా చదువుతున్నారు. స్క్వేర్ ఫీట్ వచ్చి 8200 చదువుతున్నారు. 8000 తీయొచ్చు. సో ఇదన్నమాట. మనం ఇక్కడ బాల్కనీలోంచి కానీ హాల్ వ్యూ చూసుకున్నట్లు ఇక్కడ చాలా బాగుందన్నమాట. హాల్ కూడా ఏంటంటే చాలా పెద్దగా ఇచ్చాడు. 2000 స్క్వేర్ ఫీట్ అనగానే చాలా పెద్దదన్నమాట హౌస్ కూడా.